ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నెల 22న విజయసాయిరెడ్డి, 23న మిథున్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. మరోవైపు మద్యం కుంభకోణంలో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసి దర్యాప్తు ముగించాలని సిట్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏపీ మద్యం కుంభకోణంలో 3,500 కోట్లు చేతులు మారాయని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కుంభకోణంలో మొత్తం 52 మందిని నిందితులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. అయితే ఈ కేసులో A5 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ 2 పర్యాయాలు విచారణ చేసింది. ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్ గా ఉంటానని వివరించారు. విజయసాయిరెడ్డి చెప్పిన మాటలతో ఈడీ సైతం ముందుకెళ్లాలని నిర్ణయించింది. లిక్కర్ స్కామ్లకు సంబంధించి సిట్ నుంచి ఈడీ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో A5 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అదే కేసులో ఇప్పటికే సిట్ అరెస్టు చేసి బెయిల్ పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ నెల 23న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. మద్యం ముడుపులను విదేశాలకు మళ్లించారని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆ దిశగా ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. మద్యం ముడుపులను ఎలా వసూలు చేశారు, ఎవరి వద్దకు చేరాయి, విదేశాలకు ఎలా మళ్లించాలనే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. విజయవాడ జిల్లా జైలులో కోర్టు అనుమతితో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని డిస్టిలరీలకు చెందిన యజమానికి హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారించారు. సిట్ అధిపతిగా ఉన్న రాజశేఖర్ బాబుతో భేటీ అయి కీలక సమాచారాన్ని సేకరించగా ఛార్జ్ షీట్లను కోర్టు ద్వారా సేకరించినట్లు తెలుస్తోంది. వీటిని ముందు పెట్టుకుని ప్రస్తుతం ఈడీ తదనంతర చర్యలకు సిద్ధమైంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ స్పందించారు. ఏపీలో త్వరలో అనేక సంచలనాలు రాబోతున్నాయన్నారు. లిక్కర్ స్కామ్ తో పాటు గత ప్రభుత్వం అనేక అరాచకాలు చేసిందని మండిపడ్డారు. అక్రమార్కులకు శిక్ష పడుతుందని మాధవ్ స్పష్టం చేశారు. ఇంకా అనేక సంచలనాలు త్వరలో రాబోతున్నాయి. ఏదైతే కేవలం లిక్కర్ అనేది ఒక చిన్న మాతృక మాత్రమే, ఇటువంటి అనేక రకాల అరాచకాలు గత ప్రభుత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించిన అక్రమాలు అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడటం తప్పదు. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతుంది. త్వరలో ఇంకా సంచలనాలు మీరు చూడబోతున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో దర్యాప్తును పూర్తి చేయాలని సిట్ నిర్ణయానికి వచ్చింది. కేసులో మరికొందరు కీలక వ్యక్తుల కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి ఎవరనే దాన్ని 4వ ఛార్జిషీట్ లో పేర్కొన్నామన్నారు. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 3 నెలలకు వాయిదా వేసింది. మోహిత్ రెడ్డి పాత్రపై వివరాలు సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. ఏపీ ప్రభుత్వానికి 2 నెలలు, అఫిడవిట్ దాఖలుకు మోహిత్ రెడ్డికి మరో నెల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ వరకు మోహిత్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.